ఇండిగో సంక్షోభంతో విమానయాన సంస్థల దోపిడీ మొదలైపోయింది. టికెట్ ఛార్జెస్ ని భారీగా పెంచేశాయి విమాన కంపెనీలు. సాధారణ రోజుల్లో పోల్చితే 7-8 రెట్లు ఛార్జీల భారం అయిపోతోంది. ఇండిగో సంక్షోభంతో వీకెండ్ కూడా రావడంతో డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. డిమాండ్ ని క్యాష్ చేసుకునే పనిలో ఉన్నాయి ఎయిర్లైన్స్ సంస్థలన్నీ. ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారంటూ నిలదీస్తున్నారు ప్రయాణికులు. How can a national carrier like Air India, who has increased the price to 35,000, they are taking advantage of such situations? Why they are taking advantage of such situations? And what our government is doing on all these things? What is Airport Authority of India is doing all these things? ఒక్కొక్క టికెట్ మన ఎయిర్ ఇండియా వేరేవైనా అవి కూడా ఎక్కువనే ఉన్నాయి. ఆల్మోస్ట్ 45,000 to 50,000 వరకు ఒక్క పర్ పర్సన్కి 45,000 to 50,000 పడుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల నిరసన కొనసాగుతోంది. ప్రస్తుతం మా ప్రతినిధి వాసు మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. వాసు, నిజంగా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఎయిర్లైన్స్ యాజమాన్యాలన్నీ కూడా ఇంతటి క్రైసిస్ ని, ఇంతమంది ప్రయాణికులు, లక్షలాదిగా ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటే ఈ టైంలో ఇలా శవాల మీద చిల్లర ఏరుకున్నట్లుగా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాయి మిగిలిన ఎయిర్లైన్స్ అని కూడా. ఏంటి మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుని, కేంద్ర ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అక్కడ ప్రయాణికులు ఏమంటున్నారు? దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సర్వీసుల అంతరాయం ఇంకా కొనసాగుతుంది. గత 4 రోజులుగా ఈ పరిస్థితి ఇలాగే ఉంది. సో నిన్న చూసుకుంటే దేశవ్యాప్తంగా దాదాపు 1000కి పైగా ఇండిగోకి సంబంధించిన విమాన సర్వీసులు రద్దయ్యాయి. కానీ ఇక్కడ ప్రస్తుతం నేను హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో ఉదయం నుంచి కూడా ఇక్కడికి ప్రయాణికులు ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళు ఒకటే ఆందోళన బాట పట్టారు, ఆందోళన చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళు ప్రధానంగా చెప్పేది తమకి సరైన కమ్యూనికేషన్ లేదంటూ చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తమ ఫ్లైట్స్ ఎక్కడైతే చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ అని చెప్పి మళ్ళీ వెనక్కి పంపించడం, దాంతోపాటుగా నిన్న ఏదైతే ఈరోజు రీషెడ్యూల్ చేస్తాం మీకు అని షెడ్యూల్ ప్రకారం నిన్న చెప్పిన వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళు రావటం, మళ్ళీ ఆ ఫ్లైట్స్ క్యాన్సిల్ అని మళ్ళీ చెప్పడంతో ఇక్కడికి వచ్చిన ప్రయాణికులందరూ కూడా ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు. ఎక్కడైతే ఇండిగోకి సంబంధించిన సర్వీస్ సెంటర్ దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడున్న కార్యాలయం దగ్గరికి వచ్చి ఆందోళన బాట పడుతున్నారు. సిబ్బంది మీద కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ వాగ్వాదం చేస్తున్నారు. ఎందుకంటే నిన్న మాకు ఫ్లైట్ క్యాన్సిల్ అని చెప్పారు, మళ్ళీ రీషెడ్యూల్ అని చెప్పారు, మళ్ళీ ఈరోజు మేము ఇక్కడికి వస్తే పూర్తిగా మళ్ళీ క్యాన్సిలేషన్ అని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. పూర్తిగా దీంతో పాటుగా ఇతర సర్వీసులు, ఇప్పుడు ఇండిగో ఎలాగో చేతులెత్తేసింది కాబట్టి ఇతర సర్వీసుల వైపు వెళ్ళడానికి చూస్తే టికెట్ ఎగ్జాక్ట్గా మనం ఒకసారి చూసుకుంటే గతంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోవాలంటే 5 నుంచి అప్రాక్సిమేట్గా 9,000 మధ్యలో ఉండేది. కానీ ఈసారి సిచ్యువేషన్ చూస్తే అది కాస్త 5-6 రెట్లు అయిపోయింది. అంటే దాదాపు 30,000, 45,000, ఒకనొక స్టేజ్లో ఇప్పుడు 70,000 దాకా వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో ఆల్టర్నేట్గా ఫ్లైట్స్కి వెళ్దామంటేనేమో రేట్స్ ఎక్కువ అయిపోయినాయి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక పక్క ఈ ఫ్లైట్స్ ఇండిగోకి సంబంధించిన ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోవటం, సో మరోపక్క ఇతర ఎయిర్లైన్స్ భారీగా ధరలు పెంచడం కారణంగా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నాము. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం స్పందించాలి అంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో మనతో మాట్లాడేందుకు ఇక్కడ ప్రయాణికులు సార్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడికి వెళ్ళాలి సార్? నా పేరు వెంకటరెడ్డి అండి. నేను ఆస్ట్రేలియాలో 28 years నుంచి సెటిల్ అయ్యాను. మా వైఫ్ 2 weeks బ్యాక్ పాస్ట్ అవే అయింది. రిజల్ట్స్ పట్టుకుని ఇండియా వచ్చాను. మా ఫ్యామిలీ, మా డాటరు, మా సన్ను, నేను ఇండియా వచ్చాము. హైదరాబాద్లో దిగి తర్వాత ఇక్కడి నుంచి కాశీ వెళ్ళామండి. కాశీ నుంచి రిటర్న్ వచ్చినప్పుడు మా బ్యాగ్స్ అన్ని లగేజీలు వేసాము. వాళ్ళు స్కాన్ కూడా చేసుకున్న తర్వాత నేను లగేజ్కి వేసిన తర్వాత మేము హైదరాబాద్ ట్రావెల్ చేసాం. మా లగేజ్ మా పాప లగేజీ కాశీలో స్ట్రక్ అయిపోయింది చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత ఇండికా హెడ్ ఆఫీస్కి వెళ్ళాం. అంటే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ బ్యాగ్ అక్కడ ఉందని చెప్పేసి ఇండియాకి సంబంధించిన సిబ్బంది చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత బ్యాగ్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్తే బ్యాగ్ దొరకలేదు. అప్పుడు ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే అక్కడ స్ట్రక్ అయింది, మాకు 24 hours టైం ఇవ్వండి అన్నారు. 24 hours అప్పటికే వాళ్ళ రెస్పాన్స్ అస్సలు బాగోలేదండి. వాళ్ళు చాలా ఫైట్ చేయగా 24 hours టైం అడిగి ఒక రెఫరెన్స్ లెటర్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు. మేము ఎమ్మటే వాళ్ళకి ఈమెయిల్స్ పెట్టాము. వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఎన్నో ఫోన్స్ చేసాము, రెస్పాన్స్ లేదు. నాకు బ్యాగ్ ఇంపార్టెంట్ కాదు, మనీ ఇంపార్టెంట్ కాదు. అందులో మా డాటర్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎందుకంటే మా వైఫ్ పాస్ట్ అవే అయింది, యంగ్. సో మా 3 people కూడా చాలా సఫర్ అయ్యాం.
దాని మీద కొంచెం డిప్రెషన్. పూర్తి స్థాయిలో ఒకటే చెప్తున్నారు, ఇక్కడ తను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను, సో తన భార్య చనిపోతే ఆస్తికలు కలపడానికి కాశీ వెళ్ళాను, అక్కడ మా బ్యాగ్ ఇరుక్కుపోయింది, ఆ బ్యాగ్లో విలువైన నా బిడ్డకు నా కూతురికి కావాల్సిన మెడిసిన్స్ ఉన్నాయి, ఆ మెడిసిన్స్ గురించి దాదాపు 2 రోజులుగా ఇక్కడ పడిగాపులు కాస్తున్నాను, ఆ బ్యాగు రావట్లేదు, ఇక్కడ ఇండిగో సిబ్బంది ఎవరు కూడా తెప్పించట్లేదు అంటున్నారు. దీంతో పాటుగా పూర్తి స్థాయిలో టికెట్ల రేట్లు ఇతర సర్వీసులు హైక్ పెంచడం, దాంతో పాటుగా పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బంది నిర్లక్ష్యం, అంటే సరైన సమాధానం చెప్పకపోవడం, పూర్తిగా ఇక్కడ ప్రయాణికులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి నెలకొంది. ఓవర్ టు స్టూడియో.